నీ జీవితం ఒక మలుపు తీసుకోవాలంటే ఒక రోజంతా అవసరం ఆ దేవుడికి. ఒక నిమిషం చాలా, కన్నురెప్పపాటు చాలా, ఇంకేంది మరి చెప్పు. ఒక నిమిషం చాలు, ఒక కన్నురెప్పపాటు చాలు, కార్యం జరుగుతుందంతే. ఇవన్నీ నేను ఎందుకు మీకు చెప్తున్నానంటే, మారదు 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 అని నిన్ను కృంగదీసేది సైతాను. ఆ మారదు మారదు మారదనే మాటలు మాట్లాడే వాళ్ళని నీ పక్కన కూడా ఉన్నాయి వాకు. రోజు అలానే గడిచిపోతుంది ఒక మనిషి జీవితం. అది ఈరోజు నీ పరిస్థితిని బట్టి కూడా నీకు అలానే ఉండొచ్చు. సంవత్సరాలు మారిపోతున్నాయి, కానీ నా మీదున్న ఈ ఒత్తిళ్లు పోవట్లేదు, నాకున్న ఈ ఆర్థిక సమస్యలు పోవట్లేదు, నా కుటుంబం మీద ఉన్న ఈ పెనుభారం పోవటం లేదు, నా మీద ఉన్న ఈ అప్పుల భారం పోవటం లేదు. ఇందులో మార్పు లేదు. మళ్ళీ అవే అబద్ధాలు వాళ్ళకి చెప్పుకుంటా, రేపు వస్తాయి, మాపు వస్తాయి, 4 రోజుల తర్వాత వస్తాయి, తప్పకుండా ఇస్తాను, కాస్త ఆలస్యం అయింది, ఏమనుకోవద్దు, ఈ ఈ అబద్ధం మాటలే మళ్ళా చెప్పుకుంటా, ఆడిన అబద్ధాలే ఆడుకుంటా, చెప్పిన మాటలే చెప్పుకుంటా, నా బతుకు మళ్ళా మొదలైపోతుంది. అదే జీవితం. హ్యాపీ న్యూ ఇయర్లో వస్తున్నాయి, మారిపోతున్నాయి, కానీ నా జీవితంలో మార్పు లేదు. ఏమిటో దేవుని సేవకుల మాటలు వినపడుతున్నాయి, ఆదరణకరమైన వాక్కులు, కానీ నా జీవితంలో మార్పు కలగట్లేదు. ఏమిటో, నా బ్రతికేంటో, నా పరిస్థితి ఏంటో. స్వస్థపరుస్తాడనే మాట వినపడుతుంది, కానీ నా దేహంలో రోగం మారట్లేదు. ఏమిటో, నా రిపోర్ట్ అలానే ఉంది. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, నా అవమానాలు బతుకు మారట్లేదు. గొడ్రాలు అని ఇప్పటికి 12 సంవత్సరాలు, ఇప్పటికి 14 ఏళ్ళు, ఇప్పటికి 15 ఏళ్ళు సంతానం లేక ఈ మాటలు పడతా. ఏంటో నా జీవితం. భౌతికమైన సమస్యలను గురించి మనుషుల ఆలోచనలు ఇలా ఉంటాయి. నేను 2-3 రకాలు చెప్పాను, ఇంకా చాలా విషయాలను గురించి. రోజులు గడిచిపోతున్నాయి, కానీ మారని పరిస్థితులు కళ్ళ ముందు ఉన్నప్పుడు ఇలాంటి మాటలు, ఇలాంటి ఆలోచనలే వస్తాయా రావా? ఇంక వేరే ఏమన్నా వస్తాయా? అదేగా, లేచాడా ఈ దరిద్రుడు, ఇక పోతాడు, తాగటానికి పోతాడు. ఈ దరిద్రుడు తాగుతాడు, వస్తాడు, సాయంత్రానికి తిరణాల. నా బతుకంతా ఇంతే. ఇది మారదు, ఇది ఇంతే. మారని వ్యక్తులను గురించి కుటుంబంలో కొంతమందికి వేదన. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, వాళ్ళు మారరు, వాళ్ళ పరిస్థితులు మారవు. పెళ్లికి ఎదిగిన పిల్లలు కళ్ళ ముందు ఉంటారు, సంవత్సరాలు గడిచిపోతుంటే వాళ్ళకి సంబంధాలు రావు, వచ్చినా సెట్ కావు. వాళ్ళేమో ఏజ్ మారిపోతూ ఉంటుంది. వాళ్ళకి 20లో ఉన్నవాళ్ళు 30లకు చేరుతూ ఉంటారు, 30లో ఉన్నవాళ్ళు 30 దాడుతుంటారు. తల్లిదండ్రుల గుండెల మీద బరువు. రోజులు గడిచిపోతూ ఉంటే వేదన పెరుగుతా ఉంటుంది. ఇట్లా శారీరక సమస్యలను గురించి కొంతమంది జీవితాల్లో వేదన. అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి, మీలో ఎంతమందికి ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో కొన్ని రకాల సమస్యలు ఉన్నాయో చేతులు ఎత్తండి. ఏదో ఒక దాని గురించి వేదన పడుతూ ఇది మారదు, ఈ పరిస్థితి ఇంతే అనుకుంటా ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తండి. అట్లా గల్దించండి. చేతులు ఎత్తిన వాళ్ళని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, నేను చెప్పేది మీకు అర్థమవుతుందని. చాలా హ్యాపీగా ఉంది. ఏది మీరు బాధలో నలుగుతుంటే హ్యాపీ కాదు, నేను చెప్పే మ్యాటర్ మీకు అర్థమవుతుందని నాకు ఆనందం. నాకు కావాల్సింది అది. స్తోత్రం. కానీ అతడు అనుకోలేదు ఆ రోజు, ఆ ముష్టివాడు అనుకోలేదు, ఆ గుడ్డివాడు అనుకోలేదు. అన్ని రోజులు లాంటి రోజు కాదు ఆ రోజు అని, అన్ని రోజులు లాంటి రోజు కాదు ఆ రోజు అని అతనికి తెలియదు, కానీ ఆయనకు తెలుసు. మారని నా బ్రతుకింతే, మారని నా రోజులు ఇంతే, మారని నా జీవితం ఇంతే అనుకుంటూ, అమ్మా ధర్మం, అయ్యా ధర్మం,
బాబు గుడ్డివాడిని బాబు, కళ్ళు లేనివాడిని బాబు, ఆకలి అవుతుంది బాబు, సాయం చేయండి బాబు అని అడుక్కుంటా ఆ బజార్లో మిడి తిరుగుతా వెళ్తా ఉంటే ఒక పక్క వేదన. ఈరోజు ఎందుకు ఎవరికి నా మీద కనికరంగా కలగలేదు, ఎవరంతా అన్నం వేయలేదు నాకు అనుకుంటా. ఒక పక్కేమో ఈ రోజు నా దినచర్య ఇదేగా, నా బతుకు ఇదేగా, ప్రాణం ఉన్నంత వరకు ఈ పోరాటం తప్పదు అనుకుంటూ తను నిందించుకుంటూ, తన బతుకును తిట్టుకుంటూ, తన శాపగ్రస్తమైన జీవితాన్ని గురించి వేదన పడుతూ సాగిపోతున్నటువంటి ఆ అంధుడి జీవితంలో ఆ రోజు ఒక ఆశీర్వాదకరమైన రోజు అని వానికి తెలియదు. అన్ని రోజులు లాంటి రోజే ఆ రోజు కూడా అనుకున్నాడు. కానీ అన్ని రోజులు లాంటి రోజు కాదు ఆ రోజు. అది యేసు అతనిని దర్శించబోతున్న రోజు. బాబు ధర్మం, అయ్యా ధర్మం అని అడుక్కోవటానికి ఇక అవసరం లేని ముగింపు పలకబోతున్న రోజు ఆ రోజు. కానీ ఆ రోజు యేసు తనను ఎదుర్కొంటాడని, స్వస్థపరుస్తాడని, తనకు అలాంటి దీనమైన జీవితం నుంచి విడుదల దొరుకుతుందని అతడు ఊహించగలడా? అనుకోగలడా? అనుకోలా. కానీ ఆ రోజు రానే వచ్చింది. అప్పటిదాకా వాళ్ళ లైఫ్ ఏమన్నా క్రమక్రమంగా మారుతూ వచ్చిందా? మీరు కరెక్ట్గా చెప్పాలి నాకు. అప్పటిదాకా యేసు వానిని దర్శించిన దాకా రోజుల్లో ఏమన్నా మార్పులు ఉన్నాయా? అదే ముష్టి చిప్పలు, అయ్యే బాధలు. అంతకు ముందు రోజు వరకు కూడా నా తమ్ముడు, నా చెల్లి, ఈ రోజు వరకు కూడా నీకు అలాంటి పరిస్థితులు ఉంటే, ఇదిగో రేపు ఒక ఆశీర్వాదకరమైన మలుపు నా దేవుడు తిప్పబోతున్న రేపై ఉండొచ్చు. అది ఒక ఆశీర్వాదకరమైన మలుపు నిన్ను తిప్పబోతున్న రోజు అయి ఉండొచ్చు రేపు. కాదని నువ్వు చెప్పగలవా? అలా ఏం జరగదు అనగలవా? యేసు అనే వ్యక్తిని నీవు ఎరగకపోతే అది ఓకే, ఎరిగి ఉంటే అది అసంభవం. వెళ్తున్నాడు, తడువులాడుతా వెళ్తున్నాడు. చక వచ్చేసాడు. శిష్యులు చూసి ప్రశ్న ఇస్తారు, గుడ్డివాడిగా పుట్టుటకు వీడు పాపం చేశాడు, ఈయన కన్నోళ్ళు పాపం చేశారంటే, కళ్ళు లేనోడి కళ్ళు సంగతి ఆలోచించాలి. వీడి కన్నవారైనా పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు మయంపరచబట్టానికి, బయలుపరచబట్టానికి వీడు గుడ్డివాడిగా పుట్టాడు. ఇప్పుడు ఆ క్రియ నేను చూపిస్తాను అని నేల మీద ఉమ్ము వేసి బురద చేసి ఆ బురదను తీసి ఆ గుడ్డివాడిని పిలిచి వాని కళ్ళకు రాసి, నీవు వెళ్ళి సిలోయమను కోనేట్లోనికి వెళ్ళి కళ్ళు కడుక్కో, చూపు పొందుతా ఉన్నాడు. పోయి ఆ కోనేటిలో కళ్ళు కడుక్కున్నాడు. కళ్ళు కడుక్కుంటే అప్పటిదాకా అంధకారంగా ఉన్నటువంటి ఆ జీవితంలో ఒక ఆశ్చర్యకరమైన వెలుగు కోనేట్లోకి వెళ్ళాడు. ఆ బోధకుడు నన్ను కళ్ళు కడుక్కోమన్నాడు. ఇన్ని రోజులు నా జీవితంలో జరగని వింత ఏంది ఈరోజు? ఇన్ని రోజులు నా జీవితంలో జరగని కార్యం ఏంటి? ఇన్ని రోజులు నన్ను దర్శించని బోధకుడు ఈవేళ దర్శించడం ఏమిటి? సరే చెప్పాడు కదా, చెప్పాడు కాబట్టి వెళ్దాం, కళ్ళు కడుక్కుందాం. చీకటి తప్ప వెలుగు చూడని జీవితం అది. ఇప్పుడు తన ప్రతిరూపాన్ని తను చూసుకుంటున్నాడు. నేను ఇలా ఉన్నానా? నీళ్లు ఇలా ఉన్నాయా? మనుషులు ఇలా ఉంటారా? పిల్లరా, సినిమా ఇంటికి పోయి చూద్దరు కానీ ఏమనుకోవద్దు. అతను అనుకోవాలి ఆ రోజు ఊహించని మలుపు తన లైఫ్లో తిరిగిద్దని. తిప్పుతాడు యేసయ్య, అది ఆయన చేయగలడు. ఇప్పుడు చెప్పండి,
ఇప్పుడు చెప్పండి, ఇక అంతకుముందు అప్పటిదాకా అనుభవించిన రోజులు ఆ తర్వాత ఉన్నాయా? ఇప్పుడు గుంట ఎక్కడుందో తెలుసు, మెరక ఎక్కడుందో తెలుసు, ఏ గేదె గాడిద వస్తుందో తెలుసు, గేదె వస్తుందో తెలుసు, గుర్రం వస్తుందో తెలుసు, రథం వస్తుందో తెలుసు, బండి వస్తుందో తెలుసు, మనుషులు వస్తున్నారో తెలుసు, ఎవరు వస్తున్నారో ఇప్పుడు తెలుసు. ఎందుకంటే వానికి స్వస్థత కలిగింది. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఏం కలిగింది? స్వస్థత. చెప్పు, ఏం కలిగింది? స్వస్థత. ఏం కలిగింది? చెప్పు గట్టిగా. అది అతని అంధత్వం స్వస్థపరచబడింది. నా జీవితంలో నా మటుకు నేను కూడా అంతే. రోజు రోజుకి దిగజారిపోతున్న పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు, జీవిత పరిస్థితులు చూసుకుంటూ రోజు రోజుకి మెరుగవుతాయి అనుకుంటే అవి రోజు రోజుకి దిగజారిపోతున్నాయి. చివరికి ఎలా అయిపోయినాయి అంటే మా పరిస్థితులు మేము బాగు చేసుకోలేనంతగా పెరిగిపోయినాయి. అప్పుడు ఏ మనిషికైనా ఏమొచ్చిందో నాకు అదే వచ్చింది, నిరాశ. ఈ నిరాశ మనిషికి బ్రతుకు మీద కూడా ఆశ లేకుండా చేసింది. అందుకే నిరాశ మీద పగ నాకు. నిరాశ మీద పగ. మనం ఎట్ట తయారవ్వాలంటే క్రీస్తునందు నిరాశకే నిరాశ పుట్టించాల. మనం నిరాశకే మనల్ని గెలవలేక నిరాశకే నిరాశ రావాలి, కానీ మనల్ని నిరాశ గెలవకూడదు. కానీ ఈరోజు చాలా జీవితాల్లో నిరాశ, నైరాశ్యం అంటే నిరాశే, అది రాజ్యం వెళ్తుంది. చాలా హృదయాల్లో చిక్కటి చీకట్లాగా అది కమ్ముకొనుంది. మారని పరిస్థితులు చూసుకొని అంతకంతకు దిగజారిపోతున్న పరిస్థితులు చూసుకొని ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళ హృదయాల్లో ఈ నైరాశ్యం రాజ్యం వెళ్తుంది. కానీ నాకు తెలీదు, పూర్తిగా నా లైఫ్ మీద నాకు విరక్తి పుట్టిన ఆ రోజే ఆశ్చర్యకరుడు నన్ను దర్శించబోతున్న శుభవేళ అని నాకు తెలియదు. ఇక ఈ పరిస్థితులు మారవు, ఈ జీవితం మారదు. ఉండే కొంది ఇంకా దిగజారిపోయి చివరికి రోడ్డు పాలై దారుణమైన అవమానాల్లో కూడా వెళ్ళే పరిస్థితి ఉంది. అది చూసే కంటే ప్రాణం పోవటం మంచిదని విసుగు చెంది విరక్తి చెందిన వేళ అదే రోజు ఆశ్చర్యకరుడు నన్ను దర్శించడానికి నా వైపు అడుగులేస్తున్నాడని నాకు తెలియదు. నేను అందుకే చెప్తున్నాను, గతాన్ని తలుచుకొని, గతించిపోయిన సంవత్సరాలు తలుచుకొని, గతించిపోయిన పరిస్థితులు తలుచుకొని, గతించిపోయిన జీవితంలోని పరిస్థితులు, పొరపాట్లు, లోటుపాట్లు, లోపాలు, వైఫల్యాలు, విఫలత తలుచుకొని నువ్వు అక్కడ బతకొద్దు. నువ్వు ఈ రోజులోనికి రా. నీ ముందున్న భవిష్యత్తుని నువ్వు శాసించబోతున్నావు. ఎందుకంటే నీ సొంత శక్తి చేత కాదు, నీకు నా దేవుని హస్తం తోడుగా ఉండబోతుంది. సమాధుల్లో తిరుగుతున్నాడు కేకలేసుకుంటా. దెయ్యాలు పట్టినప్పుడేమో అరుస్తున్నాడు, తన దేహాన్ని తానే చీల్చుకుంటున్నాడు. అవి వదిలిపెట్టినప్పుడు, కాస్త తెలివి వచ్చినప్పుడు, నా కుటుంబం ఎక్కడుంది, నా భార్య పిల్లలు ఎక్కడున్నారు, నేను ఎక్కడున్నాను, ఈ సమాధులు ఏంది, నేనేంది ఊరు వదిలిపెట్టి శ్మశానంలో తిరుగుతున్నానేంది, చచ్చినోళ్ళు కదా శ్మశానంలో ఉండేది, చనిపోయినోళ్ళు కదా, శవాలు కదా, నిర్జీవ దేహాలు కదా శ్మశాన స్థలిలో ఉండేది, సజీవుడునై ఉండి నేనెందుకు ఈ బొందలగడ్డలో తిరుగుతున్నాను, నా బ్రతుకు ఎందుకు ఇలా అయిపోయిందని తలంచుకొని ఊరి వైపు 2 అడుగులు వేశాడా, మళ్ళా వచ్చి పట్టేస్తున్నాయి. మళ్ళా వచ్చి పట్టుకొని మళ్ళా విలవిలాడిస్తున్నాయి. విలవిలాడిపోయి మళ్ళా కేకలేసి మళ్ళా తన దేహాన్ని తనే చీల్చుకొని పడి రొప్పే పరిస్థితి. మళ్ళా తెలివి వచ్చినప్పుడు 2 అడుగులు వేస్తాడు, మళ్ళా నెట్టబడతాడు, మళ్ళా తరమబడతాడు. విడుదల పొందలేక విలవిలాడిపోయిన ఆ జీవితం ఎంత ఏడ్చుకున్నాడో తెలివి వచ్చినప్పుడు. నేను అనుకుంటాను, ఇక నా పరిస్థితి మారదు.
ఇలా చీల్చబడి, గాయపరచబడి, ఆకలి దప్పులతో అలమటించి సజీవుడనై ఉండగానే శ్మశానంలోకి నడిపించబడ్డాను అంటే చావు ఖాయం, ఇక లేదు నాకు బ్రతుకు అని ఆ గుండె, ఆ దయ్యాలు వదిలినప్పుడు, తెలివి వచ్చినప్పుడు ఎంత విలవిలలాడిందో, ఎంత గిలగిలా కొట్టుకుందో ఆ హృదయం. అది దేవుడికి వానికే తప్ప ఇంకెవరికి తెలియదు. ఈరోజు బాధలను అనుభవిస్తున్న వాళ్ళ జీవితాల్లో వాళ్ళు పడుతున్న ఆ ఆవేదన, వాళ్ళు చేస్తున్న ఆ అరణ్య రోదన వాళ్ళకి మాత్రమే తెలుసు. కొంతమంది బయట ప్రజలు చూస్తారు, ఇంటోళ్ళు కుటుంబీకులు చూస్తారని బాత్రూంలో పోయి ఏడ్చుకుంటారు, ఆడ కూర్చొని ఏడ్చుకుంటారు. మళ్ళీ అక్కడే నీళ్లు పెట్టి మొహం కడుక్కొని ఏమీ ఎరగనట్టు, ఏమీ లేనట్టు మామూలుగా వచ్చి ప్రశాంతంగా ఉన్నట్టు కనపడతారు. కానీ ఘోరాతి ఘోరంగా ఏడ్చుకొని వస్తారు. కొన్ని జీవితాలు ఉన్నాయి అలాంటి. కొంతమంది రాత్రి వేళల్లో ముసుగు దుప్పటి కప్పుకొని ఆ దుప్పట్లో ఘోరాతి ఘోరంగా ఏడ్చుకుంటూ ఉంటారు. మారని తమ గతిని చూచి, తమ స్థితిని చూచి, రేపు ఉందన్న నిరీక్షణ లేని వారై విలపిస్తూ ఉంటారు. కొంతమంది యవన బిడ్డలో తల్లిదండ్రులు వాళ్ళ కళ్ళ ముందు కష్టపడి వాళ్ళకి రెక్కలు తీసుకొస్తే వాళ్ళకి సపోర్ట్ చేయలేక, వాళ్ళని ఆదుకోలేక, ఇంకా నేను ఎదిగిన తర్వాత, నేను ఇంత చదువు చదివి ఒక స్థాయికి వచ్చిన తర్వాత కూడా ఇంకా నా తండ్రి కష్టపడాలా, నా తల్లి కష్టపడాలా అని తల్లిదండ్రులను చూసుకొని వాళ్ళని ఆదుకోలేక, తనకి ఏ జాబ్ రాక, తన దీన స్థితిని బట్టి రాత్రి వేళల్లో దుప్పటి కప్పుకొని ఆ దుప్పట్లో ఏడ్చుకునే యవనస్తులు ఉన్నారు, యవనస్తురాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రుల మీద ప్రేమతో వాళ్ళకంత సాయం చేయలేకపోయాను, ఇంత ఎదిగి కూడా ఇంకా నాన్నకే చేయి చాపుతున్నాను నేను. నాన్న ఇదిగో నా సంపాదన అని నాన్న చేతికి ఇవ్వలేకపోయాను, ఇంకా నానిచ్చేటువంటి డబ్బుతోనే నేను నా ఖర్చులు వెళ్ళదీస్తున్నానని ఏడ్చుకునే యవనస్తులు ఉన్నారు. ఎంత ప్రయత్నించినా నా ప్రయత్నాలన్నీ విఫలమైపోతున్నాయి, నా ప్రయాసంతా విఫలమైపోతుంది, నా జీవితం అంతా కన్నీటిమయమైపోతుంది. ఏంటో నా లైఫ్ ఇది, ఇంతేనా, ఇంకా ఇంకా దిగజారిపోయిద్దా, దీనికి ఏమన్నా మార్పు ఉందా అంటే దేవుని బట్టి చెప్తున్నాను మార్పు ఉంది, నా ప్రభువుని బట్టి చెప్తున్నాను మార్పు ఉంది. నా ప్రభు నీకు నిర్ణయించిన ఆ రోజు నీ జీవితంలో నీకు వచ్చేంత వరకే నీకు ఆ పరిస్థితి. ఆ రోజు ఎప్పుడు అంటే అది రేపే కావచ్చు. నేను అది చెబుతుంది పాయింట్, అది ఈ రోజే కావచ్చు. ఇన్నాళ్ల వేదనకు ఒక ఫుల్ స్టాప్, ఇన్నాళ్ల వేదనకు ఒక ముగింపు, అది ఈ రోజు కావచ్చు, రేపు కావచ్చు. నిన్నల్లో అయితే లేదు, మొన్నల్లో అయితే లేదు. నీ ముందున్నటువంటి ఈ రాబోతున్న దినాలు నీవే. ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది విశ్వాసం ఉంచుతున్నారు? ఈ శుభవేళ మిమ్మల్ని ప్రోత్సహించి ఒక నూతనత్వం మీలో, ఒక నూతనమైన ప్రారంభాన్ని మీలో చూడాలని ఆశతో పరిశుద్ధాత్మ ప్రేరణలోనే ఈ మాటలు మీతో పంచుకుంటున్నాను నేను. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ఈ నూతన శుభవత్సరం హితవత్సరమై, నీకు విడుదల సంవత్సరమై, నీకు రాబోతున్న రోజులన్నీ కూడా ఆశీర్వాదకరమైనవిగా ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఉంటాయి, ఉంచగలడు నా దేవుడు. ఆ రోజు నైట్ వచ్చాడండి నా దగ్గరికి, ఆ రోజు నైట్ వచ్చాడు నా దగ్గరికి, నన్ను దర్శించాడు. వచ్చాడో లేదో ఇక నీ దుఃఖ దినాలు సమాప్తం అన్నట్టు అయిపోయింది నా లైఫ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ఏకాకి జీవితంలోనికి ఒక ఆదరణకర్త వచ్చినట్టు వచ్చాడు నా లైఫ్లోకి. నాకు భరోసా ఇచ్చాడు, బ్రతుకు మీద మరలా ఆశ పుట్టించాడు. అంతా అయిపోయింది, అంతా అయిపోయింది అనుకుంటున్నావు పిచ్చోడా, ఏంట్రా అయిపోయింది, ఇదిగో ఇప్పుడు రా అసలు కథ ప్రారంభమయ్యేది అన్నాడు. నా తమ్ముడా ఇంకేముంది, జీవితం అంతా అయిపోయింది అనుకున్నాగా నా తండ్రి నీతో అంటున్నాడు, లేదు ఇప్పుడు స్టార్ట్ అయింది అసలు కదా అంటున్నాడు ఆయన. విశ్వసించినోడు ధన్యుడు, విశ్వసించినోడు ధన్యుడు, విశ్వసించినోడు ధన్యుడు, విశ్వసించిన సోదరి ధన్యురాలో.
ఇక ముందే రాబోయే రోజులు అసలు రోజులు అని నీవు నమ్మాలి. నమ్మి ఈ రోజుని నూతనంగా ప్రారంభించాలి. నీ విశ్వాసము నూతనపరచబడాలి. నీ నిరీక్షణ నూతనపరచబడాలి. నీ అడుగులు, నీ ప్రయత్నాలు నూతనపరచబడాలి. ఇప్పటిదాకా విఫలమైపోయినాయేమో, ఇక సఫలమయ్యే రోజులు వచ్చినాయి. వానికి తెలీదు ఆ రోజు వస్తున్నాడని. ఏ సమాధుల్లో వాడున్నాడో ఆ సమాధుల దగ్గరికి ఆయన వస్తున్నాడని వాడికి తెలీదు. భార్య పిల్లలు రావటం మానేశారు, బంధుజనాలు రావటం మానేశారు, తల్లిదండ్రులు రావటం మానేశారు, ఊరోళ్ళు పలకరించడమే మానేశారు. అసలు వాడున్న ఏరియాకి మనుషులు రావటమే మానేశారు. ఆడి పరిస్థితి బాగలేదు. ఆడికి తెలివి వచ్చినప్పుడల్లా ఆడు ఒళ్ళు చూసుకుంటున్నాడు. అయ్యో, నా ఒంటి మీద బట్టలై నేను నగ్నంగా ఉన్నానేంది. తెలివి వచ్చినప్పుడు చూసుకుంటున్నాడు, ఏడ్చుకున్నాడు. గాయాలు చూసి నొప్పులకు తట్టుకోలేక అల్లాడుతున్నాడు. ఊరి వైపు 2 అడుగులు వేస్తున్నాడు, మళ్ళా వచ్చి పట్టేస్తున్నాయి. ఇక లేదు. ఒకవేళ ఎవడన్నా నా దగ్గరికి రావాలన్నా నేనున్న ఈ స్థితిలో ఎవరు రాలేరు. నేను జీవశ్చవాన్ని, నా బతికి ఇక్కడే చల్లారిపోవాలి అంతే అనుకొని నిరాశ ఊబిలోనికి దిగిపోయాడు. కానీ ఊరోళ్ళు కూడా అనుకున్నారు. మీకు తెలుసా, కొన్నిసార్లు మన మీద మనకు ఆశలు తెస్తాయి, మన వాళ్ళకి కూడా మన మీద ఆశలు పోతాయి. నువ్వేదో బాగుపడతావని అనుకుంటాను కదమ్మాయి, ఉండే కొంది ఆశలన్నీ పోతున్నాయి అమ్మాయి అనే తల్లిదండ్రులు ఉంటారు. పిల్లలకి వెళ్ళి చూసి, తల్లిదండ్రులే ఆ మాట అంటే బిడ్డ గుండె ఎట్లా అయిపోతుందండి. నువ్వేదో ఒక కొలిక్కి వస్తావు, బాగుపడతావు, ఏదో మాకు ఉపయోగపడతావు, 4 విధాలుగా నువ్వు మేలు చేస్తావు అని అనుకుని ఏదో కళ్ళకన్నాం కనరా, ఏందోరా నీ పరిస్థితి ఏం బాగుపడేటట్లేదు. కొన్నిసార్లు ఇతరులకు కూడా మన మీద ఆశలు పోతాయి. తాగుబోతుడిని చూసినప్పుడు తల్లిదండ్రులు ఏమంటారండి, కొడుకు పుట్టాడంటే ఎంత సంబరపడ్డానో, పెరిగి పెద్ద అయ్యాడంటే ఎంత మునగాడవుతాడో అనుకున్నాను, తాగుబోతుడు అయ్యావా. రోజుకి నీ పరిస్థితి దిగజారిపోతుంది. నీ మీద ఆశలే పోయినాయిరా. నువ్వు మళ్ళా బాగుపడతావని ఆశ లేదురా అమ్మాయి, నువ్వు మళ్ళా బాగుపడతావని ఆశ లేదమ్మాయి అని సొంత వాళ్ళే అంటే ఎట్లా ఉంటుందండి. అవి కూడా ఎదుర్కొన్నా నేను. అంటే మీరు ఎదుర్కొన్నారో లేదో నాకు తెలీదు, ఎదుర్కొంటున్నారో లేదో నాకు తెలియదు. అవి కూడా ఎదుర్కొన్నాను నేను. వాడి గతి కూడా అంతే, ఆ శ్మశానంలో ఉన్నోడి గతి. సొంత వాళ్ళకి ఆశలే, వాడు మళ్ళీ బాగుపడి మనిషి అయ్యి ఇంటికి వస్తాడని. భార్య బిడ్డలకు ఆశ లేదు, తల్లిదండ్రులకు ఆశ లేదు, తోడబుట్టిన వాళ్ళకి ఆశ లేదు, వాళ్ళ కుటుంబ సభ్యుడు మళ్ళా బాగుపడి మామూలు మనిషి ఇంటికి చేరతాడని ఆశ లేదు. ఇంకా చెప్పాలంటే వాడికి కూడా ఆశ లేదు. తిరిగి బాగుపడతాను, నార్మల్ మనిషిని అవుతాను, నాకంటూ మంచి రోజులు వస్తాయి, నాకంటూ హితవత్సరం వచ్చిద్ది, విడుదల సంవత్సరం వచ్చిద్దని వానికి కూడా లేదు. కానీ వాడున్న ఆ శ్మశానంలోనికి, వాడున్న ఆ నగ్న దేహం దగ్గరికి, వాని దగ్గరికే యేసు వెతుక్కుంటూ వచ్చాడు. బోధకుడు ఎందుకు అద్దరినున్న గేరాసేనుల దేశమునకు వెళదామంటున్నాడు? దోణిలన్నీ చకచకా నడిపించాడు, సముద్రం ఒడ్డున దిగాడు, ఏమి మాట్లాడలా, అలాగే వెళ్ళిపోతున్నాడు. ఆ శ్మశానం దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. బోధకుడు ఎందుకు అడ్డుపోతున్నాడు? అక్కడెవడో పిచ్చోడు ఉన్నాడు, అక్కడెవడో మైండ్ పోయినోడు ఉన్నాడు, వాడు ఒంటి మీద బట్టలు కూడా లేవు, వాడెవడో సిగ్గులేనోడు ఉన్నాడు. అక్కడికి పోతున్నాడు బోధకుడు. చక వెళ్ళి కోపంగా నిలబడ్డాడు. వానికి వెళ్ళి చూస్తే బోధకుడు వానికి వెళ్ళి కోపంగా చూస్తున్నాడని వీళ్ళ ప్రశ్న. వానికి వెళ్ళి కాదు కోపంగా చూస్తుంది,
తన బిడ్డని విలవిలలాడిస్తున్న దురాత్మల వైపు చూస్తున్నాడు. ఏయ్ బయటికి రా అన్నాడు. అంతే. వచ్చి కాళ్ళ దగ్గర పడి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేమి, కాలం రాక మునిపే మమ్మను నశింపజేయవచ్చితివా, ఇటొచ్చావేందయ్యా, ఇటొచ్చావేందయ్యా. నా పిల్లలు ఎక్కడుంటే అక్కడికి వస్తాను నేను. దీన మొర్రలు ఎక్కడుంటే అక్కడికి వస్తాను నేను. ఆర్తుల ఆర్తధ్వని ఎక్కడ వినబడితే అక్కడికి సప్త సముద్రాల అవతలకైనా వస్తాను నేను. నా పిల్లల కోసం చెప్పు, నీ పేరేంటి? అయ్యా నేను ఒకదాన్ని కాదు, మేము అనేకులం. నాకు తెలుసా సంగతి. మేము సేన. ఒక గుంపు అయితే ఆడుకుంటున్నాం వీడితో, ఒక గుంపు అయితే వాడుకుంటున్నాం ఈ దేహాన్ని. మమ్మల్ని వెళ్ళగొడితే ఆ పందుల మందు ఉంది చూడు, అందులోకి పోయేటట్టు అవకాశం ఇవ్వు. పాతాళంలోకి వెళ్ళమని అనొద్దయ్యా. నీ కాలు మొక్కుతాయ్యా, నీ కాలు మొక్కుతాయ్యా, నీ కాలు మొక్కుతాయ్యా అని వచ్చి పడ్డాయి అన్నీ. చూడు ఆయన ఎంత కనికర సంపన్నుడు. ఆ దీనుడి దగ్గరికి వచ్చి దయ్యాలు మొక్కుతుంటే, దయ్యాలు మొర్ర పెడితే దయ్యాల ప్రార్థన కూడా వింటున్నాడు. వాటి ప్రార్థన వినేది ఏందండి? మొత్తం పాతాళానికి పోవాలి ఇప్పుడు అంటే పోవు. అయ్యి ప్రార్థన చేస్తే, అయ్యా అయ్యా ఒక ఛాన్స్ అయ్యా, అయ్యా అయ్యా అంటే సరిపోండి అన్నాడు. అయ్యే ఎక్కడ పోతామని అడిగి పంపించాడండి. వింత నాకు అది చదివి. అయ్యా నువ్వు దెయ్యాల ప్రార్థన కూడా వింటావా? ఏం మనసు అయ్యా నీది? విన్నాడా లేదా? పానిచ్చాడా లేదా? ఎందులోకి? పాతాళంలోకి, పందుల్లోకా? సరే మీరు కోరుకున్నట్టు పోండి అన్నాడు. మొత్తం ఒక దెబ్బకల్లా వదిలేసి ఆ పందుల్లో జ్వరపడితే 2000 మంద ఉన్న పందులు మొత్తం ఎగిరిపడి సముద్రంలో దూసి చచ్చినాయి. అంటే అన్ని దయ్యాలు పీడిస్తున్నాయి వాడిని. ఊరోళ్ళకు తెలీదు. సమాధుల్లో కేకలు వేస్తా తిరుగుతున్నవాడు 10 పట్టణాలని ఉజ్జీవింపజేయబోతున్న దైవజనుడనే. ఊరోళ్ళకు తెలీదు, కుటుంబీకులకు కూడా తెలీదు. ఈరోజు నా తమ్ముడా, నా చెల్లి, ఈరోజు